హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ టాపిక్ అయిన మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ వన్, రాజా రామ్మోహన్ రాయ్కు రెండవ అక్బర్ ఇచ్చిన బిరుదు ఏమిటి? ఏ ఆధునిక భారతదేశ పితామహుడు, బి రాజా, సి పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అండ్ డి రామ్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్కు రెండవ అక్బర్ ఇచ్చిన బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి రాజా. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీలో రచించిన మొదటి వార్తాపత్రిక ఏది? ఏ బంగాదూత, బి మీరాత్ ఉల్ అక్బర్, సి సంవాద కౌముది అండ్ డి సోంప్రకాష్. రాజా రామ్మోహన్ రాయ్ బెంగాలీలో రచించిన మొదటి వార్తాపత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సంవాద కౌముది. 1815లో కోల్కతాలో ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు? ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి దేవేంద్రనాథ్ ఠాగూర్, సి కేశవచంద్ర సేన్ అండ్ డి రాధాకాంత్ దేబో. 1815లో కోల్కతాలో ఆత్మీయ సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ రాజా రామ్మోహన్ రాయ్. 1829లో బ్రహ్మ సమాజ్కు వ్యతిరేకంగా ధర్మసభను స్థాపించింది ఎవరు? ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్, బి కేశవచంద్ర సేన్, సి రాజా రామ్మోహన్ రాయ్ అండ్ డి రాధాకాంత్ దేబో. 1829లో బ్రహ్మ సమాజ్కు వ్యతిరేకంగా ధర్మసభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి రాధాకాంత్ దేబో. 1839లో కోల్కతాలో తత్వబోధిని సభను స్థాపించింది ఎవరు? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి దేవేంద్రనాథ్ ఠాగూర్, సి కేశవచంద్ర సేన్ అండ్ డి రాజా రామ్మోహన్ రాయ్. 1839లో కోల్కతాలో తత్వబోధిని సభను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్. 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఏ విలియం బెంటిక్, బి డల్హౌసీ, సి వారన్ హేస్టింగ్స్ అండ్ డి కారన్ వాలీస్. 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం బెంటిక్. బ్రహ్మర్షి అనే బిరుదు ఎవరికి కలదు? ఏ కేశవచంద్ర సేన్, బి దేవేంద్రనాథ్ ఠాగూర్, సి రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ డి రాజా రామ్మోహన్ రాయ్. బ్రహ్మర్షి అనే బిరుదు ఎవరికి కలదు? ఆన్సర్ ఆప్షన్ బి దేవేంద్రనాథ్ ఠాగూర్. 1867లో ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్, పి కేశవచంద్ర సేన్, సి ఆత్మారాం పాండురంగ అండ్ డి స్వామి దయానంద సరస్వతి. 1867లో ముంబైలో ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మారాం పాండురంగ. ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు గల మరో బిరుదు ఏమిటి? ఏ రాజా, బి పండిట్, సి నేతాజీ అండ్ డి బ్రహ్మర్షి. ఈశ్వరచంద్ర విద్యాసాగర్కు గల బిరుదు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పండిత్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్. 1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టింది ఎవరు? ఏ విలియం బెంటిక్, బి డల్హౌసీ, సి వారన్ హేస్టింగ్స్ అండ్ డి కారన్ వాలీస్. 1856లో వితంతు పునర్వివాహ చట్టంను ప్రవేశపెట్టింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి డల్హౌసీ. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటి? ఏ నరేంద్రనాథ్, బి మూలశంకర్, సి సత్యేంద్రనాథ్ అండ్ డి విరజానంద. స్వామి దయానంద సరస్వతి అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మూలశంకర్. 1875లో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ఇచ్చట స్థాపించను. ఏ కోల్కతా, బి పూణే, సి ఢిల్లీ అండ్ డి ముంబై. 1875లో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి ముంబై. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ముంబైలో స్థాపించారు 1875లో. శుద్ధి ఉద్యమంను స్థాపించింది ఎవరు? ఏ ఆర్య సమాజం, బి బ్రహ్మ సమాజం, సి ప్రార్థనా సమాజం అండ్ డి ఆత్మీయ సభ. శుద్ధి ఉద్యమమును స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్య సమాజం. సత్యార్థ ప్రకాశిక ఎవరి యొక్క రచన? ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి బాలగంగాధర్ తిలక్, సి స్వామి దయానంద సరస్వతి అండ్ డి స్వామి వివేకానంద. సత్యార్థ ప్రకాశిక ఎవరి యొక్క రచన? ఆన్సర్ ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి. స్వామి వివేకానంద మానవ సేవ కొరకు స్థాపించిన సంఘం ఏమిటి? ఏ ఆర్య సమాజ్, బి బ్రహ్మ సమాజ్, సి తత్వబోధిని సభ అండ్ డి రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద మానవ సేవ కొరకు స్థాపించిన సంఘం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి రామకృష్ణ మిషన్. స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? ఏ నరేంద్రనాథ్, బి మూలశంకర్, సి సత్యేంద్రనాథ్ అండ్ డి విరజానంద. ఆప్షన్ సి కేత్రీరాజ్. స్వామి వివేకానంద అసలు పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్రనాథ్.
స్వామి వివేకానంద బెంగాలీలో నిర్వహించిన పత్రిక ఏది? ఏ ప్రబుద్ధ భారతం, బి ఉద్బోధన, సి యువ భారత్ అండ్ డి స్వరాజ్యం. స్వామి వివేకానంద బెంగాలీలో నిర్వహించిన పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఉద్బోధన. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? ఏ రాజా రామ్మోహన్ రాయ్, బి బాలగంగాధర్ తిలక్, సి స్వామి దయానంద సరస్వతి అండ్ డి స్వామి వివేకానంద. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఎవరిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ సి స్వామి దయానంద సరస్వతి. రామకృష్ణ పరమహంస అసలు పేరేమిటి? ఏ నరేంద్రనాథ్, బి మూలశంకర్, సి సత్యేంద్రనాథ్ అండ్ డి గదాధర్ చట్టోపాధ్యాయ. రామకృష్ణ పరమహంస అసలు పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ డి గదాధర్ చట్టోపాధ్యాయ. దివ్యజ్ఞాన సమాజంను కల్నల్ ఓల్కాట్ మేడం బబ్లావట్ స్కీలు ఎక్కడ స్థాపించారు? ఏ చికాగో, బి మాస్కో, సి న్యూయార్క్ అండ్ డి లండన్. దివ్యజ్ఞాన సమాజంను కల్నల్ ఓల్కాట్ మేడం బ్లావట్స్కీలు ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి న్యూయార్క్. బెంగాల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ హెన్రీ వివియన్ డిరాజియో, బి జార్జ్ యూలే, సి ఎంసి రెనడే అండ్ జీజీ అగార్కర్. బెంగాల్ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ హెన్రీ వివియన్ డిరాజియో. బెనారస్ హిందూ పాఠశాలను మదనపల్లిలో జాతీయ కళాశాల బీటీ కళాశాల ఆర్కాట్ పంచమ పాఠశాలను స్థాపించింది ఎవరు? ఏ శారదాదేవి, బి పండిత రమాబాయి సరస్వతి, సి అని బీసెంట్ అండ్ డి మార్గరెట్ నోబుల్. బెనారస్ హిందూ పాఠశాలను మదనపల్లిలో జాతీయ కళాశాల బీటీ కళాశాల ఆర్కాట్ పంచమ పాఠశాలను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అని బీసెంట్. వందే మాతరాన్ని ఆంగ్లంలో అనువదించిన వారు ఎవరు? ఏ బంకిం చంద్ర చటర్జీ, బి అరబిందో ఘోష్, సి అక్షయ్ కుమార్ దత్ అండ్ డి కేశవ చంద్రసేన్. వందే మాతరాన్ని ఆంగ్లంలో అనువదించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి అరబిందో ఘోష్. ఓకే ఎవ్రీవన్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.